చంద్రశేఖర్ గారు మనం చూసాం కల్తం అంటే మద్యం కుంభకోణం మాత్రం వైసీపీ గవర్నమెంట్లో మద్యం కుంభకోణం జరిగిందని సిట్టు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 39 పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సిట్ అధికారుల దూకుడు పెంచి ఒక్కొక్కరిని వివరిస్తున్నారు. అదే నేపథ్యంలో వారికి ఉన్న ఆస్తులకు సంబంధించి బ్యాంక్ బ్యాలెన్స్లో జప్తు చేయడానికి కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 1వ తారీఖున వారికి ప్రత్యర్థులకు నోటీసులు కూడా ఇష్యూ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అవంతా బూటకమేనండి. ఎక్కడ కూడా మద్య కుంభకోణం జరగలేదు, కావాలని చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారి హయాంలోనే కొంతమందిని తీసుకొని ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొని వారు కావాలని చేస్తున్నారు అనేది ఇక్కడ వైసీపీ ఆరోపణ. ఓకే, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది విన్నా, తర్వాత మహేష్ గారు మాట్లాడింది విన్నా, మరి రమేష్ అన్న మాట్లాడింది కూడా విన్నాను. అయితే మద్యం విషయాల మీద ఒక విషయాన్ని మాత్రం ఆయన ఒప్పుకున్నారు. ఒక విషయం ఏంటంటే జంగారెడ్డిగూడలో 11 మంది చనిపోయారు అనేది ఒప్పుకున్నారు. యాక్చువల్గా అది 11 కాదండి, 27 మంది ఈ యొక్క ప్రభుత్వం పట్టున పెట్టుకుంది. అందులో సగం మంది కన్నా ఆయన ఒప్పుకున్నాడు. దానికి ముందుగా రమేష్ గారికి వచ్చి నిజాయితీగా మాట్లాడినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఒకటండి, మద్యం కుంభకోణం జరుగుతుంది, అక్రమమైనటువంటి మార్గాల్లో డబ్బులన్నీ పోతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ యొక్క మద్యానికి సంబంధించి అమ్మే విషయంలో ఎక్కడా కూడా క్యాష్ అండ్ క్యారీ తప్ప డిజిటల్ యుగంలో ఉన్న ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిజిటల్ మనీ అంతా కూడా కరెన్సీ పెంచాలని, ఫోన్ పేలు గూగుల్ పేలోను పెంచాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా దేశం అంతా కూడా అవలంబిస్తున్నా చిన్న అగ్గిపెట్టి ₹2 అగ్గిపెట్టి కొనుక్కున్నా కూడా ఫోన్ పే చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో చిన్న బడ్డీ కొట్టుల్లో, టీ కొట్టుల్లో కూడా ఫోన్ పే తోటి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా మరి ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ తోటి వెళ్తున్నప్పుడు ఆ రోజున ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి మేము కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ ఇక్కడ కుంభకోణం జరుగుతా ఉంది, అవినీతి జరుగుతా ఉంది, ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి ఖాతాలోకి పోతా ఉంది. దానికి కొంతమంది ఎవరైతే మిథున్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే రాజకేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో ఇలాంటి వాళ్ళందరి ద్వారా అక్రమమైనటువంటి మార్గాల్లో డబ్బులన్నీ కూడా తరలిపోతా ఉన్నాయి. నాణ్యత లేని మద్యాన్ని వీళ్ళంతా కూడా ప్రజలు తాగిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం పోయి అనారోగ్యం పాలే ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఇది స్లో పాయిజన్ గా పనిచేస్తా ఉంది. రాష్ట్రంలో మద్యం సేవించేటువంటి ఆరోగ్యాలు నాశనం అయిపోతా ఉన్నాయని ఆ రోజున మేము అనేక సార్లు చెప్పినాము, మాట్లాడినాము, దెబ్బలాడినాము, అనేక కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, మాట్లాడిన వాళ్ళు అరెస్టులు కూడా అయినాం. ఈ రోజున డెఫినెట్ గా అదే విషయంలో నిజమవుతూ ఈ రోజు దాదాపు మరి 32.86 కోట్ల రూపాయలు జప్తుకి కోర్టు ఆదేశాలు జారీ చేయటం, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక 62.86 కోట్ల రూపాయలు జప్తులు వేయాలని. దాంట్లో ముఖ్యంగా ఏదైతే రాజకేశ్వర రెడ్డి గారి నియంత్రణ, ఆయన అధీనంలో పనిచేసినటువంటి ఏదైతే ఉన్నాయో అదాని డిస్టిలరీ సంబంధించి 10.1 కోట్లు కానీ, లేలా డిస్టిలరీకి సంబంధించి 2.85 కోట్లు కానీ, ఎస్ఎన్జే షుగర్ అండ్ ప్రొడక్ట్స్ సంబంధించి 5 కోట్లు కానీ, ఎంపీ డిస్టిలరీ సంబంధించినటువంటి 50 లక్షలు కానీ, ఇలాగా అనేక మంది వాళ్ళ ముడుపులు చేరి ముడుపులు రకరకాల ప్రయత్నాల నుంచి వచ్చి ఏదైతే ఒక కృష్ణా జిల్లాలో చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల సమయంలో పట్టుకున్నటువంటి డబ్బులకు సంబంధించి కూడా జప్తు చేయాలి. ఇవన్నీ కూడా మద్యానికి సంబంధించి అక్రమైనటువంటి మార్గాల్లో వచ్చినాయి అని ఎప్పటికే సిట్ ఒకసారి నిర్ధారణకు రావటం. ఇక రెండోది ఏదైతే గతంలో మరి ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెంబర్ 2గా కొన్ని సందర్భాల్లో అయితే ఢిల్లీ స్థాయిలో అయితే నెంబర్ 1గా ప్రవర్తించి ఆ యొక్క ప్రభుత్వంలో కానీ, ఆ యొక్క పార్టీలో కానీ ఇతోధికమైనటువంటి పవర్ ని మరి చేపట్టినటువంటి విజయసాయి రెడ్డి గారు ఏప్రిల్ 18వ తారీఖున ఏదైతే మొదటిసారి సిట్ విచారణకు వచ్చినప్పుడు చాలా సుస్పష్టంగా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ జరిగిన కొన్ని మీటింగ్లు, వేరే దగ్గర జరిగిన కొన్ని మీటింగులు, దానికి సంబంధించి ఏదైతే 200 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్ కానీ అవి కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు. దాంట్లో నాకు భాగస్వామ్యం లేదు, జరిగిన మాట మాత్రం వాస్తవము, దానికి ఎప్పుడు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నేను చెప్తాను అని డెఫినెట్ గా ఆయన చెప్పాడు. చెప్పిన విషయాన్ని సిట్ అంతా కూడా పొందుపరిచింది. దాంట్లో భాగంగా ఎప్పుడైతే అప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే రిటైర్డ్ ఇప్పుడు ఐఏఎస్ రజత్ భార్గవ్ ని నేను పిలిస్తే ఆరోగ్యం బాగోలేదు రాను అని చెప్పి, లేదు మీరు రావాలి కంపల్సరీగా అని చెప్పారంటే నిన్న ఆయన విత్ మెడికల్ సర్టిఫికేట్స్ తోటి ఆయన రావటం, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పడం, డెఫినెట్ గా చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, నెమ్మదిగా జరగవచ్చు. వీళ్ళ మాదిరిగా
ఏమీ లేదు కానీ ఏదో ఉన్నట్టు 3,000 కోట్లని, తర్వాత 300 కోట్లని, తర్వాత 21 కోట్లని చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అక్రమ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికిచ్చినట్టుగా మేమేమి ఎక్కడ చేసేదానికి లేము. సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాతనే, దానికి సంబంధించి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాతనే, అన్ని పూర్తి ఆధారాలతోటి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలు పాలు అవటం తథ్యమండి. ఇందులో అనుమానం ఏం లేదు. కావాలంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు వాళ్ళ పార్టీలో ఎవరైతే లోక్సభ మెంబర్ నర్సాపూర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా వీటిని, ఇక్కడ ఉన్నటువంటి మద్యం శాంపుల్స్ ని ఢిల్లీకి తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఇందులో ప్రాణాంతకమైనటువంటి మరి కెమికల్స్ అన్ని కూడా ఉన్నాయి, ఈ మద్యం సేఫ్టీ కాదు అని అక్కడ నుంచి చెప్పినటువంటి విషయాలు కూడా. ఇప్పుడు రమేష్ గారు ఒక మాట అంటున్నారు, ఏదైతే వీళ్ళు కూడా మద్యానికి సంబంధించి అక్రమ మద్యం, క్వాలిటీ లేని మద్యం అమ్ముతా ఉన్నారని. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డిజిటల్ పేమెంట్స్ తోటి మద్యం అనేది అమ్ముతా ఉన్నారు. మీరు కొనండి, కాల్ తీసుకెళ్ళండి, టెస్టులు చేయించుకోండి. ఏదైనా ఉంటే కనుక డెఫినెట్ గా మీరు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ నేతలు కొంతమంది ఇంకా కొంత నడుపుకునేటువంటి వ్యవహారాలు కొన్ని నడుపుకుంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా యూ కెన్ అప్రోచ్ ఎనీవే. ఇలా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఊరికే నిందలు అయితే ఇవ్వద్దు. మీ పాపం అయితే మీ పార్టీలో కొంతమంది మీరు అలా ఎందుకు అప్రోచ్ అవ్వలేదన్నా? ఎప్పుడన్నా ఎందుకు అవ్వలేదన్నా? మీరు బ్యాగులు పట్టుకెళ్ళి ఇవ్వటమే కదా. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ శాంపిల్స్ తీసి ఇది అక్కడ అది నాణ్యత లేని మద్యం అని చెప్పి మీరు చూపించిన ఒక్క వీడియో గాని, ఒక్క ప్రెస్ నోట్ గాని మీ తెలుగుదేశం పార్టీ తరఫున మీరు చూపించండి. కాదు నేనే మాట్లాడినా ఆ రిపోర్ట్స్ తోటి. నేను జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి మరణాల తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేనే మాట్లాడినా, ఎవరో కాదు. దాంట్లో నేనే మాట్లాడినా. ఒకటేనా, మీ పార్టీలో ఎవరైతే కొంతమంది అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరూ పాపం పండింది. త్వరలోనే వాళ్ళందరూ పాపం మూట కట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరుకుంటారు, అనుమానం ఏమి లేదు. ఒకటి కాదు ఇందాక రమేష్ గారు కూడా మాట అన్నారు, దానికి కూడా సమాధానం చెప్పాలి. మాట్లాడితే ఇప్పుడు 1996 లో చెప్పాలి కదా. అదే అన్నాను. మీరు చెప్పిన దాన్ని సమాధానం ఇస్తున్నా. అదే ఇందాక కూడా అన్నారు 1996 లో 95 లో జరిగిందని. మాట్లాడితే మామకి ఎన్ని పోటు పడిచారు, లేకపోతే ఆయన మాట ఇస్తాడు, మాట తప్పుతాడు, మాట నిలబెట్టుకోడని అన్న. మద్యము దశల వారీగా మేము నిషేధం చేసి ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మద్యపానాన్ని నిషేధం చేశాకే ఎన్నికలకి వెళ్తామన్నారో, మీకు నైతికంగా ఎన్నికలకి వెళ్ళే హక్కు లేదని ఆ రోజు నేను చెప్పడం అనేక డిబేట్లలో చెప్పాను నేను ఆ రోజు. అయినా మీరు ఎన్నికలకి వెళ్ళారు, ప్రజలు కూడా మిమ్మల్ని చేత్కరించారు, తిరస్కరించారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎప్పుడో 90లో జరిగిపోయిందని. ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఈ రాష్ట్రంలో జనాలు గెలిపించుకున్నారు, ఆయన చేసింది కరెక్ట్ అన్నారు. కాబట్టి ఏదో మాట్లాడితే ఎప్పుడు ఒకటే కదా, ఒకటే పంచాయతీ చేస్తామంటే కాదు అది. కాబట్టి మీరు చెప్పండి, మీరు నిలబెట్టుకున్నటువంటి శేషు గారు, రమేష్ గారు, నేను